హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్కోప్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది. లేటెస్ట్ రిలీజే. రన్ టైం 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. పెద్దగా మసాలా లేకపోయినా సరే అడల్ట్ కంటెంట్కి సంబంధించిన మూవీనే. క్లైమాక్స్లో మీరు ఇబ్బంది పడతారు. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఇదొక బయోగ్రాఫికల్ డ్రామా. ప్రిన్స్ ఆండ్రూ ఇతను మెంబర్ ఆఫ్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ, థర్డ్ చైల్డ్ అండ్ సెకండ్ సన్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ II అండ్ ప్రిన్స్ ఫిలిప్. ఇతను ఏం చేశాడంటే ఒక మైనర్ బాలికను సెక్సువల్గా వాడుకున్నాడని ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ అతను ఒప్పుకోలేదు. కానీ BBC న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. అది ఎప్పుడంటే 16th November 2019లో ఇదొక 15 minutes న్యూస్ నైట్ ప్రోగ్రామ్. ఇతన్ని ఎవరు ఇంటర్వ్యూ చేశారంటే ఎమిలీ మైట్లిస్. కొంతమంది బీబీసీలో పనిచేసే న్యూస్ రీడర్స్, జర్నలిస్టులు కూడా కొంత ఆధారాలు సేకరించారు. అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది ఈ న్యూస్. అయితే బీబీసీకి ఇంత పేరు రావడానికి కారణం కూడా ఈ సిచ్యువేషన్ కూడానంట. ప్రిన్స్ ఆండ్రూ పతనానికి కారణం కూడా అదే, ఈ సిచ్యువేషనే కారణం. సో అదే ఈ మూవీలో మీరు చూస్తారు. కానీ మూవీగా చూస్తున్నప్పుడు నాకైతే దీని గురించి కొంత తెలుసుకున్నా, సమాచారం సేకరించుకున్నా, అన్నీ తెలుసుకున్నా. నాకే పరమ బోరింగ్, టైం వేస్ట్ అనిపించింది భయ్య. ఇంకోటి ఏంటంటే అసలు మన కంట్రీ కాదు, ఆ సిచ్యువేషన్ గురించి మనకు పెద్దగా తెలియదు. దానివల్ల కూడా మనం కనెక్ట్ అయితే అవ్వలేం. నథింగ్ స్పెషల్గా ఉంది. దీనికన్నా ఇంకా మన TV9 అండ్ ETC ఛానల్స్లో వచ్చే ఇంటర్వ్యూస్ చాలా బెటర్. వాళ్ళతో సరదాగా ఇలాంటి యూట్యూబ్లో వేరే ఇంకేమైనా ఇంటర్వ్యూలు అయితే చూసుకోవడం అయితే బెటర్. నేనేమంటానంటే ఈ స్కూప్ చూసినప్పుడు నాకు మంచి ఊపు వస్తుంది అనుకున్నా. ఈ స్కూప్ని స్కిప్పులు చేసుకుంటూ కూడా కష్టంగానే చూడాలి. దానికి బదులు పూర్తిగా స్కిప్ చేసి పడేయాలి భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఆ రియల్గా జరిగిన ఇంటర్వ్యూ BBC న్యూస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, ఫ్రీగా చూడొచ్చు. అది చూడాలనుకున్న వారు కింద కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తా, చూడండి. నేను స్కిప్ చేసుకుంటూ చూసా, సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. అది బాగుంది. ఇంకా రియల్గా జరిగింది ఎలాగో బాగుంటుంది అనుకోండి. అది మూవీగా తీస్తున్నప్పుడు ఫుల్ గ్రిప్పింగ్గా మనకి టెన్షన్ ఫీల్ అయ్యేలా ఉండాలి. ఒకే ఒక్కటి సినిమాలో క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తుంటే రఘువరన్కి చెమటలు పడతాయి కదా, అలా ఇందులో మాత్రం ఏమీ వర్కౌట్ అవ్వలేదు. టెక్నికల్గా కూడా యావరేజ్గా ఉంది. యాక్టర్స్ అయితే బాగా పర్ఫామ్ చేశారు, ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఫైనల్లీ ఈ స్కూప్, ఈ ఊపు మీద చూడాలంటే మాత్రం కష్టమే భయ్య. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.